రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక దొంగ ప్రాజెక్టు అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి పయ్యావుల కేశవ్ గారి వరకు ఈ రాష్ట్రం నుంచి రాయలసీమ కూడా ఈ రాష్ట్రంలో భాగమని తెలిసి కూడా వాదిస్తూ ఉన్నారు. ఎంత రాయలసీమ ప్రజల దురదృష్టం. పక్క రాష్ట్రం ఏమో అలాగే అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టుకుంటూ ఉంటే ఏమనే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితిని చేయాలని చూస్తే కమిట్మెంట్ తో గట్టిగా దీన్ని దొంగ ప్రాజెక్ట్ అని మన వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేని ప్రాజెక్టు అని ఏపీ వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్ గా చెప్పారు. అదో పనికిమాల ప్రాజెక్ట్ అయితే అసలు తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ స్థాయిలో ప్రతిఘటన ఎందుకు వస్తుంది? రాయలసీమ లిఫ్ట్ అన్నది పూర్తి అయితే శ్రీశైలంలో కుండ కింద బొక్క పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, మొత్తం నీళ్ళంతా తీసుకుపోతాడు, ఇంకేమీ మిగలదంటూ వాళ్ళు ఎందుకు ఆ స్థాయిలో రచ్చ చేసి ఎన్జిటీల వరకు వెళ్లారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలతోనే లేఖ రాయించారు కదా రాయలసీమ లిఫ్ట్ ఆపేయాలని. ఎందుకు ఆ రోజు అంత ప్రతిఘటించారు? రాయలసీమ నిరర్ధకమైన ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు. బురద వస్తుందంట, దానికంటే కింద ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు మాత్రం వస్తాయి. ఒక రాయలసీమకు మాత్రమే, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు మాత్రమే బురద లాగుతుందా?